లోపల ప్రతిపాదింపబడినటువంటి సారాంశము, లోపల ఉన్నటువంటి జ్ఞానభాగము అందినా అందకపోయినా భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బాల్య క్రీడలయందు ఉన్నటువంటి విశేషమేమి అంటే ఆయన చేసినటువంటి లీలలు మనసుని హత్తుకుంటాయి. మనసు కరిగినటువంటి మైనం ఎలా ఉంటుందో అలా ఉండగలిగితే చాలు. మైనపు ముద్ద ఉందనుకోండి, దాని మీదకి తీసుకొచ్చి మీరు ఏ మూర్తిని నొక్కండి ఆ మూర్తి ముద్ర పడుతుంది. ఆర్ద్రత అని ఒక మాట సంస్కృతంలో. ఆ ఆర్ద్రతని పొందిన హృదయమైతే, ఇది ఋషిప్రోక్తము, ఇది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేటటువంటి భక్తి భావన చేత శ్రవణం చేసిన వాడైతే ఆ లీలను విన్నంత మాత్రం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము మనసు మీద ముద్ర పడుతుంది. కృష్ణ స్పర్శ తగిలితే ఏమవుతుంది అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణ స్పర్శ మనసుకి కలిగితే అది ఉత్తర క్షణం పాపదహనం చేస్తుంది. కృష్ణుని యొక్క మూర్తి యందు ఆ లక్షణం ఉంటుంది. అందుకే బ్రహ్మచారుల నుండి సన్యాసి వరకు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని వివిధ భంగిమలలో ఆరాధన చేస్తారు. గృహస్థ అయితే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల దగ్గర ఆవు దూడని ఉంచి ఉపాసన చేస్తారు. తురీయాశ్రమంలో ఉన్నవాళ్ళైతే అలా ఆవు దూడ లేకుండానే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఉపాసన చేస్తారు. చిన్న పిల్లలు కూడా చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ అని ఆ చిన్ని కృష్ణుని యొక్క రూపాన్ని అనుభవిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది ఆర్ద్రత కలిగినటువంటి మనసు మీద ఆ లీల వింటున్నప్పుడు దాని యొక్క ముద్ర పడుతుంది. ఆ ముద్ర పడితే అది నిలబెట్టుకోగలగాలి, కానీ అది ఘనీభవించిందనుకోండి, గట్టిపడిందనుకోండి, అది చాలు కృష్ణుని వైపుకి నడిపించడానికి. కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.